ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏఎస్ నెక్స్ట్ జెన్ కంపెనీకి నోటీసులు ఇచ్చింది ఏసీబీ. గ్రీన్ కో ఎండీ అనిల్ కి కూడా నోటీసులు ఇచ్చింది. ఈ నెల 18న విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. ఈ రోజు ఫార్ములా ఈ కార్ రేస్ కేసు ఒప్పందంపై విచారణ చేయనుంది. ఈ కేసులో ఇప్పటికే కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిలను విచారించింది ఏసీబీ. రెడ్ ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏఎస్ నెక్స్ట్ జెన్ కంపెనీకి నోటీసులు ఇచ్చింది ఏసీబీ. గ్రీన్ కో ఎండీ అనిల్ కి కూడా నోటీసులు ఇచ్చింది. ఈ నెల 18న విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. ఈ రోజు ఫార్ములా ఈ కార్ రేస్ కేసు ఒప్పందంపై విచారణ చేయనుంది. ఈ కేసులో ఇప్పటికే కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిలను విచారించింది ఏసీబీ. లేటెస్ట్ అప్డేట్ చూస్తూ ఉన్నాము. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏఎస్ నెక్స్ట్ జెన్ కంపెనీకి అలాగే గ్రీన్ కో ఎండీ అనిల్ కి కూడా ఏసీబీ నోటీసులు ఇచ్చింది. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల సిద్ధంగా ఉన్నారు. రమేష్ వైట్ల, ఏదైతే ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఏసీబీ దూకుడు పెంచిందని చెప్పొచ్చు. ఈ కేసు సంబంధించి ఇప్పటికే అటు కేటీఆర్ తో పాటు అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి వాళ్ళని విచారించింది. అయితే దీంట్లో ముఖ్యమైన కీలకమైన ఈ రేసు నుంచి తప్పించుకున్న ఫార్ములా ఈ కార్ రేసు నుంచి తప్పించుకున్న ఏఎస్ నెక్స్ట్ కంపెనీకి సంబంధించి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. దీని సంస్థ యజమాని అయిన గ్రీన్ కో అనిల్ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే వీళ్ళంతా కూడా 18వ తేదీన హాజరు కావాలని చెప్పి కూడా అటు ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చారు. వీళ్ళు తప్పనిసరిగా అటు ఏసీబీ హాజరు కావాల్సి ఉంది. ఎందుకంటే మొదటి దఫా రేసింగ్ లో మొత్తంగా పార్ట్నర్షిప్ గా ఉన్న ఏఎస్ నెక్స్ట్ కంపెనీ రెండో దఫా రేసింగ్ నిర్వహించేందుకు పూర్తిగా నిరాకరించింది. రెండో దఫా రేసింగ్ కోసం మొత్తంగా తప్పుకోవడం జరిగింది. ఆ తప్పుకున్న నేపథ్యంలో హెచ్ఎండిఏని పార్ట్నర్షిప్ చేస్తూ అటు నిర్ణయం తీసుకున్నారు. హెచ్ఎండిఏ ఆ మేరకు ఎఫ్ఈఓ కంపెనీకి 55 కోట్ల రూపాయల నిధులను అటు బదిలీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి 55 కోట్ల రూపాయల నిధుల దుర్వినియోగం సంబంధించి అటు ఏసీబీ కేసు నమోదు చేసింది. కేసు నమోదు చేసిన తర్వాత దీంట్లో ప్రధానంగా కీలకంగా ఉన్న ఏఎస్ నెక్స్ట్ కంపెనీ కూడా విచారించాలని చెప్పి కూడా ముందుగానే అనుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ఏఎస్ నెక్స్ట్ కంపెనీ సీఈఓతో పాటు సిఎఫ్ఓ వీళ్ళది కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. దీంతో పాటు దాని చైర్మన్ గా ఉన్న అనిల్ కుమార్ కూడా అటు నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే దీంట్లో ఇప్పటికీ పూర్తి స్థాయిలో అసలు మొదటి దఫా రేసింగ్ కోసం అసలు ఏఎస్ నెక్స్ట్ అనే కంపెనీ ఎంత ఖర్చు పెట్టింది, ఏ మేర ఖర్చు పెట్టింది, ఏ రంగంలో ఖర్చు పెట్టింది, ఆ గతంలో ఏఎస్ నెక్స్ట్ అనే కంపెనీకి రేసింగ్ నిర్వహించే అర్హత ఉందా లేదా, లేకపోయినప్పటికీ ఆ కంపెనీకి ప్రభుత్వం ఎలా అలాట్మెంట్ చేసింది, ఎలా పార్ట్నర్షిప్ ఇచ్చింది, అంతేకాకుండా మొదటి దఫా ఏ మేరకు లాభాలు వస్తాయని ఆశించిన మేరకు లాభాలు రాలేదని చెప్తుంది. అయితే ఏ మేరకు రాకపోవడంతో ఏఎస్ నెక్స్ట్ అనే కంపెనీ ఆ మొదటి దఫా నుంచి రెండో దఫా వచ్చేసరికి తప్పుకోవడం జరిగింది. కాబట్టి తప్పుకునేదానికి తప్పుకోవడానికి కారణాలు, దాంతోపాటు వచ్చిన నష్టాలేంటి, దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏఎస్ నెక్స్ట్ అనే కంపెనీ కూడా ఏసీబీ అధికారులు విచారించబోతున్నారు. అయితే ఏఎస్ నెక్స్ట్ అనే కంపెనీ ఏ మేరకు లాభాలు ఆశించి రాకపోవడంతో రెండో దఫా రేసింగ్ నిర్వహించేందుకు నిరాకరించిందో అనేది తెలుసుకునే ప్రయత్నం కూడా అటు ఏసీబీ చేయబోతుంది. ఈ మేరకు ఏఎస్ నెక్స్ట్ అనే కంపెనీకి ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 18వ తేదీన హాజరు కావాలని చెప్పి పేర్కోవడం జరిగింది. దాంతోపాటు ఏఎస్ నెక్స్ట్ కంపెనీ చైర్మన్ గా ఉన్న ఏదైతే అనిల్ కుమార్ కూడా అటు నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఈ వ్యవహారం సంబంధించి ఇప్పటికే కేటీఆర్, అధికారులైన అరవింద్ కుమార్, తర్వాత బిఎల్ఎన్ రెడ్డి వీళ్ళ ముగ్గురు కూడా విచారించినప్పుడు కూడా ఏఎస్ నెక్స్ట్ కంపెనీ పాత్ర కూడా వెలుగులోకి రావడం జరిగింది. అయితే ఏఎస్ నెక్స్ట్ పాత్ర, ఏఎస్ నెక్స్ట్ కంపెనీ వ్యవహారాలు, ఏఎస్ నెక్స్ట్ ఎందుకు తప్పుకుంది, వీటన్నిటి మీద సమగ్రంగా తెలుసుకునేందుకు 18వ తేదీన తమ ఎదుట హాజరు కావాలని చెప్పి కూడా పేర్కొనడం జరిగింది. దాంతోపాటుగా ఒప్పంద పత్రాలు కావచ్చు, తప్పుకున్నప్పుడు సంబంధించిన పేపర్స్ కావచ్చు, లేకుంటే ఫార్ములా ఈ కంపెనీతో మీరు చేసుకున్న రేసింగ్ ఒప్పందాలు కావచ్చు, వీటికి సంబంధించిన పూర్తి డాక్యుమెంటేషన్ తో హాజరు కావాలని చెప్పి కూడా ఏసీబీ అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగింది. సో ఎల్లుండి గ్రీన్ కో అండ్ ఏఎస్ నెక్స్ట్ జెన్ కంపెనీలు రెండింటికి కూడా సైమల్టేనియస్ గా జరుగుతుందా విచారణ? ఏదైతే ఏఎస్ నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన సీఈఓ, సిఎఫ్ఓ వీళ్ళిద్దరు కూడా అటు విచారణ కంపెనీకి సంబంధించి వాళ్ళకు నోటీసులు వెళ్ళడం జరిగింది. దాని తర్వాత కంపెనీకి
చైర్మన్ గా అంటే గ్రీన్కో కంపెనీకి అనుబంధంగా ఉంది ఏస్ నెక్స్ట్ అనే కంపెనీ. అర్బన్ ఏసెన్స్ కంపెనీ సంబంధించిన దాంట్లోనే ఏస్ నెక్స్ట్ అని ఉంది. ఈ రెండింటి కంపెనీ సంబంధించి కూడా చైర్మన్ గా గ్రీన్కో కంపెనీ వ్యవహరిస్తుంది. మొత్తంగా గ్రీన్కో కంపెనీ అనుబంధంగా ఈ కంపెనీలు వ్యవహరిస్తున్నాయి కాబట్టి ఆ మేరకు అనిల్ కు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఏస్ నెక్స్ట్ సంబంధించిన కంపెనీ ప్రతిలో వాళ్ళకు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే వీటికి సంబంధించి ఏస్ నెక్స్ట్ సంబంధించిన గ్రీన్కో ఏస్ అర్బన్ వీటికి సంబంధించిన కంపెనీల అనుబంధం సంబంధించిన లింక్ ఏంటి, దీనికి సంబంధించిన వ్యవహారాలు ఏంది, ఏస్ నెక్స్ట్ అనే కంపెనీ ఎప్పుడు పుట్టింది, దాని వెనకాల పూర్వపరాలు ఏంది, ఆ కంపెనీకి రేసింగ్ దించిన అనుభవాలు ఉందా లేదా, ఆ కంపెనీ గతంలో రేసింగ్ చేసిన కంపెనీలో పార్ట్నర్షిప్ గా ఉందా లేదా, తర్వాత ఏపీఓ కంపెనీతో ఎలాంటి ఒప్పందాలు చేసుకుంది, ఏ మేరకు లాభాలు ఆశించింది, మొదటి రేస్ తర్వాత రెండో రేస్ వరకు ఎందుకు తప్పుకోవడం జరిగింది, రెండో రేస్కి వచ్చేసరికి ఎంత లాభాలు ఆశించింది, ఆ లాభాలు రావనుకొని చెప్పి తప్పుకుందా, లేకుంటే దీని వెనకాల కిక్ బ్యాక్స్ ఉన్నాయా, దీని వెనకాల వ్యవహారం ఉందా, తర్వాత దీంట్లో హెచ్ఎండి ఎందుకు బలవంతంగా దీనిలో రావాల్సి వచ్చింది, వీటన్నిటి కూడా సమగ్రంగా విచారించేందుకు ఏస్ నెక్స్ట్ కంపెనీ ప్రతినిధులను 18వ తేదీన హాజరు కమ్మని చెప్పి కూడా ఏసీబీ నోటీసులు ఇచ్చింది. ఈ మేరకు ఏస్ నెక్స్ట్ కంపెనీకి అనుబంధంగా ఉన్న గ్రీన్కో కంపెనీ సంబంధించిన ప్రతినిధులు కూడా 18వ తేదీన తప్పనిసరిగా హాజరు కావాలని చెప్పి కూడా ఏసీబీ నోటీసులు ఇవ్వడం జరిగింది. రైట్ రమేష్ వైట్ల, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్. రైట్, అది ఎల్లుండి విచారణకు హాజరు కావాలి అంటూ కూడా గ్రీన్కో ఎండి అనిల్ కి అలాగే ఏస్ నెక్స్ట్ జెన్ కి కూడా నోటీసులు ఇచ్చింది ఏసీబీ.